నీ ప్రేయర్కి ఎప్పుడు పవర్ వస్తుంది అంటే, నువ్వు ఎంత వినసొంపుగా చేసినా, ఏది చేసినా పాపాన్ని ఒప్పుకోకుండా నీ ప్రార్థనకు ప్రేయర్ శక్తి అనేది రాదు. పాపాన్ని ఒప్పుకోకపోతే, నీ పాపము కడకపడకపోతే దానికి పవర్ అనేది రాదు. అందుకే ఇక్కడ అన్నాడు యోబు గ్రంథం, యాకోబు పత్రికలు అన్నాడు, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. సర్వసాధారణంగా అలా ఒప్పుకుంటామా? ఇద్దరు కలిస్తే ఒకడు గొప్పలు ఒకడు చెప్పుకుంటాం, కానీ ఒకడు పాపాలు ఒకడు ఎవడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే మన శరీరం ఒప్పుకోనివ్వదు. మనం మన గొప్పలు చెప్తాం, కానీ పాపాన్ని మనము ఒప్పుకోము. నీతిమంతుడు అవడానికి సంవత్సరాలు పడుతుందని బైబిల్లో రాయలేదు. నీతిమంతుడు అవడానికి వారం పడుతుందని బైబిల్లో రాయలేదు. నీతిమంతుడు అవడానికి రోజు పడుతుందని బైబిల్లో రాయలేదు. నీతిమంతుడు అవటానికి ఎవరు పాపాన్ని తెలుసుకొని ఒప్పుకుంటారో, ఒప్పుకున్న వ్యక్తిని కొద్ది నిమిషాల్లోనే నీతిమంతుడిగా చేసేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు.